ధన్యవాదాలు ఆత్మీయులు డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారికి. మీరు ఈ ఛందస్సులన్నీ రాసుకున్నారు కదా. మనకు పద్యాలు 3 రకాలుగా ఉంటాయి: జాతులు, ఉపజాతులు, వృత్తాలు అని. దీనికి ప్రాథమికమైనటువంటి తేడా ఏమిటంటే, వృత్తాల్లో గణ నియతి ఉంటుంది, అదే గణాలు ప్రతిపాదంలో రావాలనేటువంటి నియమం ఉంటుంది. జాతుల్లో అదే గణాలు రావాలని ఉండదు. గ్రూప్ ఆఫ్ అంటే ఒక గణ సముదాయం చెప్తారు. ఈ ఇంద్రగణాలు రావచ్చు, ఈ సూర్యగణాలు రావచ్చు అని చెప్తారు. కానీ ప్రాస నియమం ఉంటుంది. తర్వాత ప్రాస నియమం లేకుండా ఉండేటివి ఉపజాతులు. అక్కడ కూడా గణ నియతి ఉండదు, గణ సముదాయ నీతి ఉంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మేడం గారు మనకు చెప్పినటువంటి దాంట్లో ఇక్కడి వరకు 12 మహాశ్రగ్ధర వరకు ఇవన్నీ వృత్తాలు. 13 నుంచి చెప్పినటువంటివి ఇవన్నీ జాతులు. అంటే వీటిలో ఏమిటి, నియతమైనటువంటి గణాల ఆవృత్తి ఉండదు. సుగంధి 7 హగనాలు నియతి ఉంటుంది. 7 హగనాలు నియతి ఉంటుంది. అయితే అవి సూర్యగణాలు అనేటువంటి కారణం చేత ఆ సుగంధి విషయంలో మాత్రం మతభేదం ఉన్నది. అవి సూర్యగణాలు అనేటువంటి కారణం చేత. ఎందుకు హగనాలు మనం ఈ ఆవృత్తి గణాల్లో తీసుకోలేదు కాబట్టి. అయితే ఆ సుగంధిలోనే 7 హగనాల బదులు ఆ 7 ఎక్కడో ఒక చోట ఒక సూర్యగణం బదులు నగణం కూడా కనుక వేశామంటే ఏదైనా ఒకటి, అది ఉత్సాహం అయిపోతుంది, పేరు మారిపోతుంది, అంతే. పేరు మారిపోతుంది. కాబట్టి సుగంధి పక్కన స్లాష్ పెట్టుకొని ఉత్సాహము అని రాసుకోండి. 7 సూర్యగణాల మీద ఒక గురువు. సుగంధి చెప్పేటప్పుడు 7 సూర్యగణాలు ఏవై ఉండాలా, హగణాలు అయి ఉండాలా. ఉత్సాహం చెప్పేటప్పుడు ఏవైనా ఉండొచ్చు. అర్థమైపోయింది కదా. తరువాత ద్విపద, మంజరి ద్విపద సాధారణంగా మనం అవధానంలో చెప్పం. ఎందుకు, 2 చిన్న లైన్లు కాబట్టి, 2 చిన్న లైన్లే కాబట్టి చెప్పం. ఒక శతావధానం లాంటి వాటిలో మనం వైవిధ్యం కోసం 4-5 ద్విపదలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. 4 ద్విపదలు చెప్పచ్చు. అంటే 4 2 8 పాదాలు చెప్పచ్చు. 4 2 8 పాదాలకి కరెక్ట్గా కనుక మనం ప్రాస నియమం పెట్టుకున్నామంటే అది తర్వోజు అయిపోతుంది. అది ఒకటి. తర్వాత మధ్యాక్కర, దీని మీద చమత్కారం కూడా ఉంది, అక్కరకు వచ్చిన మధ్యమని. అయితే ఆ మధ్యంలో మహాప్రాణం లేదు. ఇది మహాప్రాణం ఉండేటువంటి మధ్యాక్కర. అర్థమైంది అనుకుంటాను, నవ్వలేదు. అయితే మధ్యాక్కర ఛందస్సు కూడా అద్భుతమైనటువంటి నడక కలిగినటువంటిది. దీన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే విశ్వనాథ మధ్యాక్కరలు 10 శతకాలు అంటే 1000 మధ్యాక్కరలు రాశారు విశ్వనాథ వారు. దాన్ని ఒకసారి చూసుకోవచ్చు, నోట్ చేసుకోండి. విశ్వనాథ మధ్యాక్కరలు పుస్తకాల పేర్లు చెప్పినప్పుడు వెంటనే నోట్ చేసుకోవాలి. దొరికితే వెంటనే తెచ్చుకోవాలి, ఆన్లైన్లో ఉంటే తెచ్చుకోవాలి, లేదంటే దొరికేంతవరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అర్థమైంది కదా. ఈరోజు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఏమిటంటే గానయోగ్యమైన వృత్తాలు. అందులో జంధ్యాల సుబ్బలక్ష్మి గారు దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కూర్పును ఏర్పాటు చేశారు. ఏమా కూర్పు అంటే, ఒక్క గురువుని 2 లఘువులు చేస్తే మారిపోయేటువంటి జంటల్ని మనకి ఇచ్చారు. వీటిని మనం జంట వృత్తాలని కూడా అనొచ్చు. ఉత్పలమాలలో ఉండే మొదటి గురువును మార్చినామంటే చంపకమాల అవుతుంది. మా శార్దూలో ఉండేటువంటి మొదటి గురువును 2 లఘువులు చేసినామంటే మత్తేపం అవుతుంది. అదేవిధంగా వీటిల్లో కూడా ఆ మత్తకోకిల్లో ఉండేటువంటి మొదటి గురువును 2 లఘువులు చేస్తే తరళం అయిపోతుంది. మానినిలో ఉండేటువంటి మొదటి గురువును 2 లఘువులు చేస్తే కవిరాజ విరాజితం అవుతుంది. ఇట్లాంటి
ఆ, జంట వృత్తాల్ని మనకు పరిచయం చేశారు. ఆ నడకని మీరు పట్టుకున్నారంటే చాలా సులభంగా పద్యాలు రాయొచ్చు. మీరు ఉత్పలమాల చెంపకమాల కంటే ముందుగా సులభంగా రాయగలిగినటువంటి పద్యం ఏంటంటే మత్త కోకిల. మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల అని అనుకుంటూ అన్నానికి పోయినారంటే వచ్చేటప్పుడు కొత్త పద్యం చెప్పుకుంటూ రావచ్చు. అర్థమైందా? అన్నమాయను రండి తిందము ఆకలైనది మిత్రమా అన్నారంటే అయిపోయింది. చూడండి ఎంత సులభమో. ఎంత సులభంగా రాయగలిగినటువంటి పద్యాల్ని వారు మీకు చెప్పారు. దాన్ని ఒక్కొక్క లైన్ రాయమని చెప్పి మీకు చెప్పారు, కానీ ఒక్కొక్క లైన్ కాదు, మొత్తం పద్యం రాయండి. అయితే ఈ లైన్ పట్టుకోండి. లైన్ పట్టుకున్నారంటే మీకు అది చాలా సులభంగా ఉంటుంది. ఇది ప్రాథమికమైనటువంటి 4 వృత్తాలంటే ఉత్పలమాల, చెంపకమాల, ఈ వృత్తాల్లో లయ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఉత్పలమాల అనుకోండి, నాన్న 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 ఆడికి ఆపి నన నాన్న 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 ఇదొక స్టైల్. నా నన నాన్న నాన్న నా నన నాన్న నాన్న అని ఆపేది ఒక స్టైల్. అంటే ఈ ఎత్తుగడ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ మత్త కోకిల్ని ఎవరు ఎత్తుకున్నా అట్లాగే ఎత్తుకోవాలి. కాబట్టి ఛందస్సు అనేది ఎత్తువారి చంకబిడ్డ. ఎవరెత్తుకుంటే వాళ్ళ చంకలో ఉంటుంది, ఏడ్చే ప్రసక్తే లేదు. ఎత్తువారి చంకబిడ్డ ఛందస్సు. కాబట్టి నువ్వు ఎంత ప్రేమతో ఎత్తుకుంటే అంత ప్రేమతో నీకు వశీకృతం అవుతుంది. ప్రత్యేకించి ఇక్కడ చెప్పినటువంటి ఇవన్నీ కూడా అట్లాంటివే. ఈ భుజంగ ప్రయాతంలో ఒక్క ఆ లఘు మార్చుకున్నారంటే యతి స్థానం మారిందంటే స్రగ్విణి అయిపోతుంది. అవన్నీ మీరు మెల్లమెల్లగా నేర్చుకుంటూ కావ్యాలు చదువుకుండేటప్పుడు ఆయా కావ్యాల్లో వచ్చేటువంటి వృత్తాలను తీసి పక్కన రాసుకొని ఛందస్సును సాధన చేస్తే సరిపోతుందని తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి ఛందస్సు క్లాసును, విశేష వృత్తాలను మనకు పరిచయం చేసినటువంటి డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారికి మరొక్కమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే ఈ వృత్తాలు, ఈ ఛందస్సు ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత, మనం రాయాలనుకున్నటువంటి అంశం మనకు గుర్తున్న తర్వాత, మనకు కావాల్సినటువంటి ప్రధానమైన ముడిసరుకు ఏమిటంటే పద సంపద కావాలి. వొకాబులరీ అంటారు ఇంగ్లీష్లో. పద సంపద కావాలి. పద సంపద లేకపోతే మనం మన మనసులో ఉండేటువంటి భావాన్ని సరైనటువంటి రీతిలో ప్రస్ఫుటీకరించలేం, చెప్పలేం. అందువల్ల గణ విభజన ఎవరైనా చేయొచ్చు, ఛందస్సు ఎవరైనా నేర్చుకోవచ్చు. నేర్చుకున్నటువంటి వాళ్ళంతా పద్యాన్ని సక్రమంగా ఎప్పుడు రాయగలుగుతారు, అనుకున్నటువంటి భావం పూర్తిగా వచ్చేటట్టు ఎప్పుడు రాయగలుగుతారు అంటే వాళ్ళకు విస్తృతమైనటువంటి పద సంపద ఉన్నప్పుడే, సరి అయినటువంటి పద్యం రాయగలుగుతాం. ఇప్పుడు ఇది తెలిసిపోయింది కదా, కారణం తెలిసింది. కార్యం ఏమిటి? విస్తృతమైనటువంటి పద సంపద ఉంటే పద్యం రాయగలుగుతాము అని అనుకున్నప్పుడు విస్తృతమైన పద సంపదను ఏం చేయాలా? సాధించాలా. ఆ సాధించడానికి మనకున్నటువంటి అవకాశాలు ఏమిటి? విస్తృతమైనటువంటి పద సంపదను సాధించడానికి అవకాశాలు ఏమిటి? అయితే మనం సాధించినటువంటి పదం ఎట్లాంటిదై ఉండాలా? సాధు శబ్దమై ఉండాలా. ఆ పదం, ఆ శబ్దం సాధువా అసాధువా అని చెప్పడానికి ఉపయోగపడేటువంటి శాస్త్రం ఏంటి? వ్యాకరణ శాస్త్రం. ఆ వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన మీరు రాకండి. ధన్యవాదాలు. సాధు శబ్దంగా ఉండాలి.
ఆ సాధు శబ్దాన్ని ప్రయోగించేదానికి మనకు రైట్ దాన్ని ప్రయోగించడానికి మనకు కావాల్సినటువంటి పర్యాయ పదాలు తెలిసి ఉండాలి. పర్యాయ పదాలు ఎందుకు తెలియాలి అంటే పద్యంలో గణాలు ఉంటాయి, పద్యంలో గణాలు ఉంటాయి. ఆ గణాలకు సరిపోయే విధంగా ఆ పదాన్ని మనం ప్రయోగించుకోవాలి. ఇప్పుడు రాముడు ఏ గణం? భగణం. అంటే భగణం వచ్చే చోట భగణం ఉండేటువంటి పద్యంలో ఉత్పలమాల భగణంతో స్టార్ట్ అయ్యింది కాబట్టి రాముడిని గురించి వర్ణించాలి అని అనుకున్నప్పుడు రాముడుని పద్యం ప్రారంభం చేసుకోవచ్చు. ఒకవేళ చంపకమాలలో స్టార్ట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు రాముడుని స్టార్ట్ చేసేదానికి వీలవుతుందా? అప్పుడు ఇంకేదో ఒకటి మనకు దానికి సంబంధించినటువంటి అక్కడ మనకేం కావాలా? 4 లఘువులు కావాలా ప్రారంభంలో. అందుకని ఏం చేస్తాం? రఘువర అని చెప్పి అన్నాం అనుకోండి, రాముడు వచ్చేస్తాడు. రఘువర అని 4 లఘువులు వచ్చింది, అవునా కాదా? మనకు రాముడు మాత్రమే తెలుసు, రఘువర తెలియదు అనుకుందాం. అప్పుడు ఏం చెప్తాం మనం? నేను ఉత్పలమాల అయితే రాస్తా, చంపకమాలకు నాకు పడదు అని అనాలి. అర్థమైందా? మనం యుద్ధంలోకి దిగిన తర్వాత అవతలవాడు కత్తెత్తుకొని వస్తే దాంతోనూ మనం ఎదుర్కోవాలి, అవతలవాడు బాణం వేస్తే ఎదుర్కోవాలి, అవతలవాడు గదా యుద్ధం చేస్తే మనం సిద్ధంగా ఉండాలి, అవతలవాడు ముష్టాముష్టి అంటే సిద్ధంగా ఉండాలి, బాహాబాహి అంటే సిద్ధంగా ఉండాలి. దేనికైనా సిద్ధంగా ఉంటేనే యుద్ధంలోకి దిగాలి. కాబట్టి అడిగినటువంటి వాడు ఏ వృత్తంలో అడిగినా దానికి కావలసినటువంటి పద సంపద మన దగ్గర సంపూర్ణంగా ఉండాలి. ఈ పద సంపద ఎలా వస్తుంది? ఈ పద సంపద రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. పద సంపద రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏమిటి? మొదటి మార్గం ఏమిటంటే కావ్య అవలోకనం. కావ్యావలోకనం. అవలోకనం అంటే ఆ టైటిల్ చూసి ఇది మనుచరిత్ర, ఇది వసుచరిత్ర, ఇది పాండురంగ మహాత్యం, ఇది ఆముక్తమాల్యద అని చూసి జాగ్రత్తగా షెల్ఫ్లో పెట్టేయడం కాదు. లోపలికి జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ సందర్భంలో ఏ పదాన్ని ఏ విధంగా ప్రయోగించాడు అనేటువంటి ప్రయోగాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం కావ్యం చదివేటప్పుడు ఒక కావ్యమైనా సరే అవధానం ప్రారంభం చేసే ముందే మీరు ఒక కావ్యమైనా పూర్తిగా చదువుకోవాలి. ఇక్కడ చేస్తే సరే, అది వేరే విషయం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే ఒక కావ్యాన్ని ఎంచుకోవాలి. నేను మనుచరిత్ర చదువుతాను, వసుచరిత్ర చదువుతాను, పారిజాతాపహరణం చదువుతానని ముందుగా ఆముక్తమాల్యద, వసుచరిత్ర, పాండురంగ మహాత్యానికి వెళ్ళకండి. శృంగార నైషధం ఇవి చదవకండి. ముందుగా పారిజాతాపహరణం కానీ మనుచరిత్ర కానీ ప్రారంభం చేసుకొని ఏం చేయాలా అంటే ఒక నోట్బుక్ పెట్టుకొని మీకు తెలియని పదం వచ్చిన ప్రతిసారి ఆ పదాన్ని ఎత్తి పక్కన రాసుకోవాలా. ప్రతి పదాన్ని నీకు తెలియని పదం, అయ్యా నాకు పద్యంలో ఏ పదమో తెలియదు, అన్నీ రాసుకొని వాటికి అర్థం నిఘంటువు చూసి రాసుకోవాలా. తర్వాత నువ్వు పద్యం రాసేటప్పుడు ఈ పదాలని నువ్వు పద్యంలో ఉపయోగించేందుకు ప్రయత్నం చేయాలా. అప్పుడు నీ పద సంపద పెరుగుతుంది. నోట్బుక్లో పదాలు ఉన్నాయంటే కూడా నోట్లోకి పదాలు రావు. పదాలు నోట్లో ఉండాలి కానీ నోట్బుక్లో ఉండకూడదు. నోట్బుక్లో రాసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నోట్బుక్లో రాసినవన్నీ నోట్లోకి రావాలి. కారణం ఏంటంటే మనం అక్కడ పోయి ఆంధ్రభారతి ఓపెన్ చేసి వేదిక మీద పర్యాయ పదాలు కొట్టి దాంట్లో ఈ గణానికి ఏది సరిపోతుందో దాన్ని ఎత్తుకొని వచ్చి పద్యంలో పెట్టి పద్యం రాయలేం. వేదిక మీద నీ స్ఫురణ ముఖ్యం. అర్థమవుతుందా? ఆ స్ఫురణ ఉండాలి అంటే దాంతో నీకు సాంగత్యం ఉండాలి. ఆ సాంగత్యం ఉండడం కోసం మనం నిఘంటువుల్ని పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు ఆ నిఘంటు పరిజ్ఞానం అనేటువంటి పాఠాన్ని మనం చదువుకుంటాం. అది రాసుకోండి, చెప్పినటువంటి వాటిని అన్నిటిని జాగ్రత్తగా.
ఖాళీ గ్లాసులు హాల్లో వేయకూడదు. మొదలు పెడదామా? రానాయన సంకీర్తి వచ్చే త్వరగా రా. చెప్పండి. ఏది దేంట్లో? ప్రసీద ప్రసీద పర్వాలేదండి, మనం చూసుకుంటారులేండి. ప్రసీద ప్రసీద అవును, ప్రసీదా చేయాలనా? ప్రసీద ప్రసీద దొర దొర వెంకటి. ఓకే, రాసుకో అయ్యా. భుజంగ ప్రయాతం దగ్గర ప్రసీద ప్రసీద రాసుకోండి. అంతే. ఓకే ఓకే. ఇదమంధతమస్కృత్నం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం న వర్తతే. లోపలికి రా హర్ష, నువ్వు లోపలికి వచ్చే వాళ్ళు వస్తారు. యది శబ్దాహ్వయం జ్యోతి, శబ్దం అనేటువంటి వెలుతురు గనక లేకపోతే భువనత్రయం, ముల్లోకాలు చీకటిమయమైపోతాయి అని చెప్పన్నారు. అటువంటి శబ్దాన్ని మనం చక్కగా నేర్చుకొని చక్కని శబ్దాన్ని ప్రయోగిస్తే వాడికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనేటువంటి మాట కూడా ఉంది. అంటే మనం మాట్లాడేటువంటి మాటల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
వాటిలో సాధుత్వం ఉండాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం. దీనికి వ్యాకరణం అవసరం. అందుకే యద్యపి బహునాధీశే తథాపి పఠపుత్ర వ్యాకరణం, పఠపుత్ర వ్యాకరణం. స్వజన శ్వజనో మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్ అన్నారు. రాసేటప్పుడు స్వజన అని రాయాల్సిన చోట శ్వజన అని రాసినామనుకో, స్వజనులు అంటే తనవారు అని అర్థం. వాళ్ళ ఇంట్లో జరిగిన పెండ్లికి స్వజనులంతా విచ్చేశారు అని రాయాలను. ఆ స్వజనులంతా విచ్చేశారు అని రాసేటప్పుడు సాబదులు షా రాసావనుకో, కుక్కల గుంపు వచ్చింది అని అర్థం. స్వజనులు అంటే కుక్కల సంతానం అని అర్థం. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి పెళ్ళికి కుక్కలు వచ్చినారు అని అర్థం. అంటే ఇది అవమానించడం కదా. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కదా. అందుకని శబ్దం యొక్క సాధుత్వాన్ని తెలుసుకోవాలా. అది తెలియకపోతే, ఈ వ్యాకరణం తెలియకపోతే ఈ విధమైనటువంటి ప్రమాదం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక చమత్కారం ఉంది. ఏమిటా చమత్కారం అంటే, ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఉంది. చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి చేసుకోవడం లేదు. చేసుకోకపోతే, ఏమమ్మా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే, నేను ఎంటెక్ చదివాను, వాడు బీటెక్ చదివాడు, వాడికి నాకు పొత్తేమిటి. ఏం నవ్వుతున్నావా? అని అమ్మాయి ఒప్పుకోవడం లేదు. నా అంత పాండిత్యం ఉండాలి వాడికి కూడా అని చెప్పి అన్నది. అంటే సరే, ఒక కుర్రాడు బాగా అందంగా ఉన్నటువంటి వాడు, మంచి హైటు కలరు బాగున్నటువంటి వాడు, కర్లింగ్ హెయిర్ ఉన్నటువంటి వాడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. వాడు 10వ తరగతి వరకు కాంపోజిట్ తెలుగు చదివినటువంటి వాడు. వాడికి రామశబ్దం తెలుసు. అదొకటే తెలుసు వాడికి. వెళ్ళాడు, పెళ్లి చూపులకు వెళ్ళాడు. సరే, పెళ్లి చూపులు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, మా అమ్మాయి అభిప్రాయం అడిగి చెప్తానండి అని చెప్పి ఆ కన్య తండ్రి చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఉత్తరం రాస్తామని చెప్పి అన్నారు. ఆ తర్వాత అమ్మాయిని అడిగాడు, తల్లి ఎలా ఉన్నాడు కుర్రోడు అంటే, బాగున్నాడు, అయితే నచ్చినాడని చెప్పి చెప్పేమంటావా, పెళ్లి చేసుకుంటావా అని అంటే, వెంటనే అమ్మాయి ఒక మాట అన్నది, యస్య షష్ఠీ చతుర్థీ స్యాత్ విహస్య చ విహాయ చ తస్య కథం ద్వితీయా కథమహం భవేత్ అని చెప్పింది. యస్య ఎవడికైతే షష్ఠీ చతుర్థీ స్యాత్ విహస్య చ విహాయ చ. అమ్మాయి ఏమడిగింది, విహస్య విహాయ అనే పదాలనిచ్చి ఇవి ఏ విభక్తి అని అడిగింది. వాడికి రామశబ్దం తెలుసు కదా. రామశబ్దంలో రామస్య రామాయ ఉన్నాయి. రామాయ చతుర్థి విభక్తి, రామస్య షష్ఠీ విభక్తి. కాబట్టి అలాగే రామశబ్దవత్ అని అనుకున్నాడు వాడు. అంతా అయిపోయిన తర్వాత, రామశబ్దం అయిపోయిన తర్వాత తదా శివ హరహ ఇది జ్ఞేయం అనేసి భవహ ఇవంతా లిస్ట్ ఇస్తాడు కదా. ఆ విధంగా దాంట్లో ఇట్లాంటి శబ్దం కూడా ఉందనుకొని విహాయ అనగానే ఇది చతుర్థి విభక్తి అన్నాడు, విహస్య అనగానే ఇది షష్ఠీ విభక్తి అన్నాడు. అరే వీడు సరే అదేదో కన్ఫ్యూజ్ అయినాడేమో అనుకొని అంతటితో ఆపలేదు ఆ అమ్మాయి. అంటే భవిష్యత్తులో పెళ్లి చూపులు ఎలా మారతాయో చూడండి మీరు. ఇది వరకు అబ్బాయిలు ప్రశ్నలు అడిగితే అమ్మాయిలు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి, అమ్మాయిలు ప్రశ్నలు అడుగుతారు, అబ్బాయిలు చెప్పాలి. అది భవిష్యత్తులో ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని ముందే చెప్పినారు మన వాళ్ళు. దానికి ఈ శ్లోకం నిదర్శనం. యస్య షష్ఠీ చతుర్థీ స్యాత్ విహస్య చ విహాయ చ. ఆ తర్వాత సరే పోనీలే, కథం ఏ విభక్తి అన్నది. ఏ విభక్తి అంటే వాడు రామం కదా, ద్వితీయ విభక్తి అన్నాడు. సరే పోనీలే, అహం ఏ విభక్తి అన్నది, రామం కదా, ద్వితీయ విభక్తి అన్నాడు. అట్లాంటి వాడు నన్నవాడు, వాడికి ద్వితీయ కథం అహం భవేత్
అట్లాంటి వాడికి నేను ద్వితీయగా, ద్వితీయ అంటే భార్య, వీడు అద్వితీయుడు కాబట్టి బ్రహ్మచారులంతా అద్వితీయులు, ద్వితీయ లేనటువంటి వాళ్ళు అని అర్థం. కాబట్టి బ్రహ్మచారికి అద్వితీయుడు అని కూడా ప్రయోగం చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ద్వితీయ కథమహం భవేత్, అతనికి నేను ద్వితీయను ఎలా అవుతాను అని చెప్పన్నాడు. ఇంతకీ ఏమిటి? విహస్య విహాయ అనేటువంటివి, అదేవిధంగా కథం అనేటువంటిది అవ్యయాలు, అవి మారవు, అవి అట్లేగా ఉంటాయి. అవి అవ్యయం అంటేనే లింగవచన విభక్తి భేదాలతో మారకుండా ఉండేటువంటిది అవ్యయం అని చెప్పి అంటాం కదా. వ్యయం కానిది, మార్పు లేనటువంటిది. అహం శబ్దం, అహం దగ్గరకు వచ్చేటప్పటికి అస్మత్ శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. ఇవన్నీ ఏమీ తెలియకుండా వాడేమన్నాడు, రామశబ్దం ఒకటి మనసులో పెట్టుకొని కథం అనగానే ద్వితీయ విభక్తి అన్నాడు, అహం అనగానే ద్వితీయ విభక్తి అన్నాడు, విహస్య అనగానే షష్ఠి అన్నాడు, విహాయ అనగానే చతుర్థి అన్నాడు. మంచి పండితురాలైనటువంటి పిల్లను పెళ్ళాంగా పొందేటువంటి అదృష్టాన్ని కోల్పోయాడు. కాబట్టి శబ్దం యొక్క స్థితిగతుల్ని మనం తెలుసుకోవాలంటే వ్యాకరణం చదువుకోవాలి, వ్యాకరణం చదువుకోవాలి. అయితే వ్యాకరణం చదువుకోవాలి అని అంటే దీనికి మనకు ఆ శబ్ద స్వరూపం కూడా తెలిసి ఉండాలి. అది ఏ అంతము, ఏ లింగము, తర్వాత అది ఏ భాషా భాగానికి చెందినటువంటిది, అది నామవాచకమా, సర్వనామమా, విశేషణమా, క్రియాపదమా, అవ్యయమా అనేటువంటి తేడా మనకు తెలియాలి. మనం సంప్రదాయబద్ధంగా కూర్చొని చదువుకుంటూ ఉంటే తెలుస్తాయని అనుకుందాం. అది తెలియనప్పుడు, కొత్త పదం వచ్చింది, సందేహం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని తెలియజేసేటువంటి గ్రంథం పేరే నిఘంటువు. మీరు నిఘంటువు చూడగానే ఏం చేస్తారు? సాధారణంగా అర్థం చూసుకుంటాం, కానీ దాని పక్కన ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. దాని పక్కన ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, సమ్ అని ఉంటుంది. సమ్ అని ఉంటుంది అంటే అది సంస్కృత పదము. లేదా సంస్కృత నిఘంటువులు అయితే ఆకారాంతము ఆ అని ఉంటుంది, పక్కన స్త్రీ అని ఉంటుంది, స్త్రీలింగం అని అర్థము. ఇట్లా ఉంటుంది. విశేషణం అయితే వి అని ఉంటుంది, క్రియాపదం అయితే క్రియ అని ఉంటుంది, క్రియా విశేషణం అయితే క్రియా విశేషణం, అవ్యయం అయితే ఆ అని ఉంటుంది. ఇవన్నీ ఆ పదం యొక్క స్వరూపాన్ని తెలియజేసేటువంటివి. కాబట్టి మనం పదాన్ని చూడగానే ఏం చేయాలంటే ఆ బ్రాకెట్లో ఉండేటువంటి ఆ కోడ్ లాంగ్వేజ్ని చూడాలి. ఆ కోడ్ను చూసిన తర్వాత మళ్ళీ అర్థం దగ్గరికి వెళ్ళాలి, అర్థం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మిత్ర అనే శబ్దం ఉంది, మిత్ర అనే శబ్దం ఉంది. ఇది పుంలింగంలో ప్రయోగించినాం అనుకోండి, మిత్రహ అన్నాం అనుకోండి, సూర్యుడు అని అర్థం. మిత్రం అన్నాం అనుకోండి, నపుంసకలింగంలో ప్రయోగిస్తే స్నేహితుడు అని అర్థం. శబ్దం ఒకటే, లింగం మారినప్పుడు అర్థం మారింది, అర్థం మారింది. దీన్ని మనకు ఎవరు నేర్పిస్తారు? నిఘంటువు నేర్పిస్తుంది, నిఘంటువు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఈ నిఘంటువుతో ఇంకొక ప్రయోజనం కూడా ఉంటుంది. అది ఏ ధాతువు నుంచి వచ్చింది అనేది కనుక తెలుసుకున్నామంటే, దాని మూల ధాతువు గురించి కనుక మనం తెలుసుకున్నామంటే మనకు ఆ పదం స్థిరంగా మనసులో ఉండిపోతుంది. దాని తర్వాత అర్థం మారుతుంది. అట్లా మనం మూల ధాతువుని తెలుసుకోవడానికి కూడా నిఘంటువును ఉపయోగించుకోవాలి. మనకు ఉదాహరణకు అమరకోశం ఉందనుకుందాం. అమరకోశానికి గురుబాల ప్రబోధిక వ్యాఖ్య, అమరసింహుడు రచించినటువంటి అమరకోశము. ఇది ప్రతి అవధాని దగ్గర ఉండాలి. అవధాని దగ్గర ఉండడం అంటే నిరంతరం సంకలో ఉండాల్సినటువంటి పుస్తకం ఇది. ఎట్లుంటుంది ఇది? పర్యాయ పద కోశం, పర్యాయ పదాలు ఉంటాయి. ఈ పర్యాయ పదాలు నిరంతరం మనం రోజు 2 శ్లోకాలు పాఠం చెప్పుకోవడమో నేర్చుకోవడమో ఇట్లాంటిది చేస్తూ ఉండాలి. దీనికి గురుబాల ప్రబోధిక అనేటువంటి అద్భుతమైన వ్యాఖ్యానం ఉంటుంది. ఆ వ్యాఖ్యానం ఏం చెప్తుందంటే, మనకు మా పదాలన్నీ కూడా ధాతుజన్యాలు అనేటువంటి ఒక వాదన ఉంది. పదాలన్నీ ధాతుజన్యాలు. ధాతుజన్యాలు అంటే క్రియాపదాల నుంచే అన్ని పదాలు పుట్టాయి అని. ప్రతిదానికి
ఒక ధాతువు ఉంటుంది. ఉదాహరణకు రాముడు అనేది ఏమిటి? నామవాచకం కదా. రాముడు అనేది నామవాచకం, కానీ ఆ రాముడు అనేది కూడా ఒక క్రియాపదం నుంచి పుట్టినటువంటి పదమే అని చెప్తారు. ఏమి ఆ క్రియాపదం? రమ్ క్రీడాయాం అనేటువంటి ధాతువు నుంచి దానికి గంజ్ అనేటువంటి ప్రత్యయం చేరితే రామ అవుతుంది అని ఆ వ్యుత్పత్తి ఇస్తాడు. మనం ఈ వ్యుత్పత్తిని ఎందుకు తెలుసుకోవాలి అంటే, రమ్ క్రీడాయాం అంటే ఇతని యందు రమిస్తూ ఉంటారు. ఆ పదానికి అర్థం చెప్పేటప్పుడు, రాముడు అనే పదానికి అర్థం చెప్పేటప్పుడు రమంతే యోగినః యస్మిన్ ఇతి రామః అని చెప్తాం. ఆ వ్యుత్పత్తిని ఎలా చెప్పగలిగామో, అది ఏ ధాతువు నుంచి వచ్చిందో ఆ ధాతువు యొక్క అర్థాన్ని తీసుకొని చెప్తాం. ఫాలో అవుతున్నారా? హోమియోపతి కావాలనా అంటే కొంచెం పలసం చేయమంటారా అని. కొంచెం పలసం చేయండి. ఓ వెరీ గుడ్. కాబట్టి ఆ రాముడు అనేటువంటి పదం మనకు ఏ అర్థంలో వాడారు అనే తెలియాలంటే, క్రీడాయాం రమించువాడు అంటే ఆనందించువాడు అని అర్థం. క్రీడ అంటే ఆనందించడమే కదా, ఆనందించేవాడు అని అర్థం. ఎవరు ఆనందిస్తారు అంటే, ఆ రామనామాన్ని జపించి యోగులు ఆనందిస్తారు. కాబట్టి ఎవని నామాన్ని జపించడం చేత యోగులు ఆనందిస్తూ ఉంటారో అతనికి రాముడు అని పేరు. ఈ వ్యుత్పత్తి మనకి ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరుకుతుంది? అమరకోశంలో దొరుకుతుంది, గురుబాల ప్రబోధిక వ్యాఖ్యానంలో దొరుకుతుంది. వ్యాఖ్యానం చదివితే ఇది తెలుస్తుంది. ఇప్పుడు అక్కడే భుజగ అని శబ్దం ఉంటుంది. భుజగ అంటే ఏమి? పాము అని తెలుసు. ఎందుకు భుజగ అని వచ్చింది అంటే, భుజం వక్రం. భుజం అంటే వక్రం. భుజం అంటే భుజం కాదు, స్కందం కాదు. వక్రం అంటే వంకర అని అర్థం. అంటే భుజ అనేటువంటి శబ్దానికి వంకర అనేటువంటి అర్థం కూడా ఉందనేది మనం అమరకోశం చూస్తే తెలుస్తుంది. అది వంకర టింకరగా పోతుంది కాబట్టి దానికి భుజగం అనే పేరు వచ్చింది. పాము వంకరగా పోతుంది కదా, అందువల్ల దానికి భుజగం అనే పేరు వచ్చింది అని చెప్తుంది నిఘంటు. ఇది నేర్చుకున్నాం అనుకోండి, మనం ఈ పద్ధతిలో నేర్చుకున్న తర్వాత ఆ పదాన్ని మనం మర్చిపోయేందుకు అవకాశం ఉండదు. కాబట్టి పదాన్ని నేర్చుకోవడం అంటే దాని ధాతు స్వరూపంతో, మూల ధాతువుతో సహా నేర్చుకోవాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా నేర్చుకోవాలంటే సంస్కృతంలో అమరకోశం మనకు చాలా ప్రామాణికమైనటువంటి నిఘంటువు. ఇది కాకుండా ఇంకొంచెం మీరు గట్టిగా నేర్చుకోవాలనుకున్నారంటే వాచస్పత్యము. వాచస్పత్యము అత్యంత బృహన్నిఘంటువిది. తారానాథ తర్కవాచస్పతి. తారానాథ తర్కవాచస్పతి ఇది నాగరలిపిలో ఉంటుంది. దీంట్లో ఆ పదం ఇవ్వడమే కాకుండా ఆ పదానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కృదంత రూపాలు, తద్దిత రూపాలు అవి ఎలా వస్తాయి, దాని యొక్క నిష్పత్తి ఎలా ఉంటుంది అనేది ఇస్తాడు. ఉదాహరణకు ఒక క్రియాపదం అనుకోండి. క్రియాపదం అనగానే అది దశలకారాల్లో ఏ లకారానికి చేరింది, అది సేట్ట అనిట్ట, ఇట్లాంటి విశేషాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అంటే వ్యాకరణ సంబంధమైనటువంటి విశేషాలు కూడా, దాన్ని ఏ అర్థంలో ఎలా ప్రయోగించాలనేటువంటి వివరాలు కూడా ఉంటాయి. కాబట్టి వాచస్పత్యం సాధారణంగా లైబ్రరీల్లో ఉంటుంది. లైబ్రరీల్లో ఉంటుంది. ఒకప్పుడు చౌకంబా వాళ్ళు దీన్ని ప్రచురించారు. ఇప్పుడు కూడా దొరుకుతుందేమో, కాకపోతే ఇది వేలల్లో ఉంటుంది. బహుశా 40-50 వేలు ఉంటుంది ఈ డిక్షనరీ. మోతీలాల్ బనారసీ దాస్ వాళ్ళు వేశారు, చౌకంబా వాళ్ళు వేశారు. దేవనాగర్లో ఉంటుంది. అన్ని డిక్షనరీలు యాప్ ఉందట చూడండి. ప్రతి డిక్షనరీ దొరుకుతుందని చెప్పి అన్నారు. అది చూసుకోండి. ఆ వెసులుబాటు లేనటువంటి వాళ్ళు మొబైల్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆ యాప్ చెప్తారు, డౌన్లోడ్ చేసేసుకోండి. సులభంగా పని అయిపోతుంది. అసలు యాప్ అవసరం లేదు.
మీరు అష్టాధ్యాయి.com అని కొట్టండి. అష్టాధ్యాయి ASHTADHYAYI అష్టాధ్యాయి.com. మీరు తప్పు కొట్టినా కానీ గూగుల్ కరెక్ట్గానే చూపిస్తుంది, ప్రాబ్లం లేదు. అది కొట్టిన తర్వాత రైట్ సైడ్ ఇలా కోశాన్వేష అని ఉంటుంది, కోశాన్వేషణం, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత కింద సంస్కృతకోశ.com కింద కనిపిస్తాయి అక్షరాలు, కనిపిస్తున్నాయా? మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. కోశాన్వేషణం అని రైట్ సైడ్ ఉంటుంది, కనిపిస్తుందా? కోశాన్వేషణం అది క్లిక్ చేశారంటే అన్నిటికంటే లాస్ట్ sanskritకోశ.com అని కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఇంగ్లీషులో కానీ హిందీలో అంటే దేవనాగరిలో కానీ ఏ పదం టైప్ చేసినా కానీ, ఉదాహరణకి మా అత్తులు ఎందుకు గళ టైప్ చేసామనుకోండి, లేదా హలా, మీ ఇష్టం, హలా HALA టైప్ చేయొచ్చు, లేదా బెస్ట్ ఏంటంటే దేవనాగరి హలా టైప్ చేయండి. అది రాగానే మీకు శబ్దకల్పద్రుమ, వాచస్పత్యము, తర్వాత అభిధాన చింతామణి, ఇలాంటివి దాదాపు 10-15 డిక్షనరీస్ కనిపిస్తాయి. కృదంత రూపమాల, అన్ని డిక్షనరీస్ కనిపిస్తాయి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు తెలుగులో చదువుకోదలుచుకుంటే అంతవరకు కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్క్రిప్ట్ ఇంటూ తెలుగు అంటే మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ కనిపిస్తే మీరు తెలుగులో పేస్ట్ చేసుకోవచ్చు, అంటే తెలుగులో చదువుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా పంపించమంటారు, ఇది వాచస్పత్యంలో ఉంది అంటాను, మా ఫ్రెండ్స్ అంతాను, సరే పంపించండి అంటారు, వాళ్ళకి హిందీ స్క్రిప్ట్ రాదు కదా. సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేసి గూగుల్లోకి వెళ్ళి, అంటే హిందీ ఈ టూల్స్ ఉంది, గూగుల్స్ చాలా ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి దాన్ని కాపీ చేసి తెలుగు స్క్రిప్ట్లోకి మార్చి వాళ్ళకి పంపిస్తుంటుంటాను. ఈ విధంగా మీరు ఏ పదం కావాలన్నా లక్షలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాచస్పత్యము, శబ్దకల్పద్రుమ, ఆ తర్వాత అమరకోశము, ఈ 3 మనకి అష్టాధ్యాయి.comలో దొరుకుతాయి. అలా వద్దు అనుకుంటే మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ 3 డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్స్ కూడా ఉన్నాయి, సపరేట్ యాప్స్ ఉన్నాయి. వాచస్పత్యం యాప్ ఉంది, శబ్దకల్పద్రుమ యాప్ ఉంది, అమరకోశ యాప్ ఉంది. ఈ 3 డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ పదం కావాలన్నా కానీ, కాకుంటే ఈ యాప్స్లో మాత్రము ఖచ్చితంగా మీరు దేవనాగరి లిపిలోనే టైప్ చేయాలి. అది అష్టాధ్యాయి అయితే ఇంగ్లీష్లో కూడా టైప్ చేయొచ్చు, అదొక్కటే తేడా. థ్యాంక్ యూ అన్న. అవధానులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంత అవసరమో గుర్తించినాం గనకే మొన్ననే మనం సాంకేతిక పరిజ్ఞానం మీద ఒక తరగతి కూడా నిర్వహించుకున్నాం. కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం చక్కగా వినియోగించుకోవాలి. అటు తర్వాత ఇంకా కొన్ని మనం ఇంటి దగ్గర పెట్టుకోదగినటువంటి డిక్షనరీస్ కొని పెట్టుకోదగినటువంటివి సర్వశబ్ద సంబోధిని, ఈ సంస్కృతానికి సంబంధించినటువంటి డిక్షనరీ తెలుగు లిపిలో దొరుకుతుంది. ఇది తెలుగు లిపిలో దొరుకుతుంది. సర్వశబ్ద సంబోధిని, పరవస్తు శ్రీనివాసాచార్య, 700 రూపాయలు. తర్వాత శబ్దరత్నాకరం, ఇది తెలుగు నిఘంటు, చాలా ప్రాచీనమైనటువంటిది, ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నటువంటిది. బహుజనపల్లి సీతారామాచార్యులు వారు ఖచ్చితంగా ఉండాల్సిందే శబ్దరత్నాకరం. సూర్యరాయాంధ్ర నిఘంటు దొరికితే సంతోషం, దొరకడం లేదు. మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు పూనుకుంటే తప్ప అది రాదు మనకు. కాకపోతే ఎవరైనా పండితులు పాతకాలం వాళ్ళు కొని ఇంట్లో అడ్డంగా ఉంది అని బాధపడుతూ ఉంటే మీరు శుశ్రూషయ విద్య అన్నట్టు శుశ్రూషయ నిఘంటు, మీకు ఎందుకండి వయసు అయిపోయింది కదా మాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకొని రావచ్చు. తర్వాత సంస్కృతానికి సంబంధించి చిన్న చిన్న నిఘంటువులు కొన్ని ఉన్నాయి. విశ్వకోశం, ఇవి సంస్కృతంలో విచిత్రమైనటువంటి నిఘంటువులు ఏమిటంటే
అంతమయ్యే పదంతో నిఘంటువులు ఇస్తాడు. అకారాంతములు, ఇకారాంతములు, ఉకారాంతములు అని. మామూలుగా మనం డిక్షనరీ చూస్తాం, మొదటి అక్షరం ఏదో దాంతో చూస్తాం. కానీ సంస్కృతంలో నిఘంటువులు ఏది, ఈ విశ్వకోశము, మేదినీ కోశం, ఇవన్నీ ఎట్లుంటాయంటే అంతమయ్యేటువంటి పదంతో, అకారాంత పదాలు, ఇకారాంత పదాలు, ఉకారాంత పదాలు, అకారాంత ద్వ్యక్షరి, అకారాంత త్యక్షర పదాలు, అకారాంత చతురక్షర పదాలు అని ఇట్లా ఇస్తాడు. అవి కూడా బాగుంటాయి డిక్షనరీలు, చిన్న చిన్నవి ఉంటాయి, దొరుకుతున్నాయి. అవి కొనుక్కోవచ్చు. విశ్వకోశం ఒకటి, మేదినీ కోశం, వైజయంతి అందుబాటులో లేదు, ప్రింట్ కానట్టుంది. తర్వాత ధనంజయ నిఘంటువు, దీనికే నామమాల అని కూడా పేరుంది. తెచ్చావా? ధనంజయ నిఘంటువు ఉందా? వెరీ గుడ్. ధనంజయ నిఘంటువు పరిమాణంలో చాలా చిన్నది, పరిశ్రమ చేస్తే గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటిది. నా సజెషన్ ఏంటంటే, మీరు అమరకోశానికంటే ముందు ధనంజయ నిఘంటువు చదివేస్తే యూ కెన్ మేనేజ్. అది మనవాడు అన్నీ పట్టేశాడు చూడు. సంకీర్తు మీరు ప్రార్థన చేసేటప్పుడు మొదటి శ్లోకం చెప్తారు కదా, అదే కదా అని అంటున్నాను. ఇక తెలుగుకు సంబంధించినటువంటి నిఘంటువులు, ఆంధ్రనామ సంగ్రహం, సాంబ నిఘంటువు, ఆంధ్రనామ సంగ్రహం, సంగ్రహం, సాంబ నిఘంటువు, ఇవన్నీ పద్యాల్లో ఉంటాయి. ఈ నిఘంటువులు పద్యాల్లో ఉంటాయి. అచ్చతెనుగు నిఘంటువులు ఇవి. అది వీటి కొనిపెట్టుకోవడం మంచిదే. క్వాలిటీ పబ్లికేషన్స్ వాళ్ళు ఎవరో వేసినట్టున్నారు, క్వాలిటీ పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు, అది దొరుకుతుంది. రాఘవేంద్ర పబ్లికేషన్స్ వాళ్ళు కూడా వేశారు. ఈ నిఘంటువులు దొరుకుతాయి, ఇబ్బంది లేదు. తర్వాత మీకు నిషిద్ధాక్షరి పాఠం చెప్పేటప్పుడు ఒక నిఘంటువు పేరు చెప్పిన, నానార్థ రత్నమాల అని, ఇరుపగ దండనాథుడు రచించినటువంటి నానార్థ రత్నమాల. అమరకోశం ఉన్నటువంటి వాళ్ళు అమరకోశంలో ఖచ్చితంగా మీరు ముందుగా చదవాల్సింది ఏంటంటే విశేష నిఘ్న వర్గం చదవాలి. విశేష నిఘ్న వర్గము అని ఉంటుంది అమరకోశంలో, దాన్ని ముందుగా చదవాలి. విశేషణాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉంటుంది. ఇది తీసుకురా, చూపించు. ఇది ధనంజయ నిఘంటు. ధనంజయ నిఘంటు ఇది 60 ఉందా 70 ఉందా? ధర 50 రూపాయలు. 50 రూపాయలు. ఇది కొనేయండి, ఇది కొనేయండి. నా దగ్గర కూడా ఉంటుంది. నా దగ్గర కూడా ఉంది, కాకపోతే నువ్వు తెచ్చినావు కాబట్టి నీ పుస్తకంలో నుంచే పాఠం. ఇందా తీసుకో. ఏమి దాని ప్రత్యేకత అని అంటే, అది పదాలని తయారు చేసుకునే పద్ధతి నేర్పిస్తుంది. మిగతా నిఘంటువులు పదాలనిచ్చి అర్థాన్ని ఇస్తే, ధనంజయ నిఘంటువు పదాలని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేర్పిస్తుంది. ఏముంటాయి అందులో అంటే, ఉదాహరణకి భూమికి పర్యాయ పదాలు చెప్తున్నాడు. భూమిర్భూ పృథివీ పృథ్వీ, గహ్వరీ మేదినీ మహీ, ధరా వసుంధరా ధాత్రి, క్షమా విశ్వంబరావని, వసుధాధరణీ క్షోణి, క్ష్మాధరిత్రీ క్షితిశ్చకుః, కుంభినీ ఇలా ఉర్వరా ఉర్వీ గౌః, జగతి వసుమత్యపి.
అని చెప్పాడు. ఎన్ని శ్లోకాలు? 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు కంఠస్థం చేస్తే మీకు 27 పర్యాయ పదాలు వస్తాయి భూమికి. రాసుకునేస్తారు 27 పర్యాయ పదాలు. రాసుకో. భూమి, భూ, పృథివీ. కిందికి రాసుకోండి, ఇటు చెప్తాను. ఒకదాని కింద ఇటు రాసుకుంటారండి. భూమి, భూ, పృథివీ, పృథ్వీ, గహ్వరి, మేదిని, మహి, ధర, వసుంధర, ధాత్రి, క్షమా, విశ్వంభర, అవని, వసుధ, ధరణి, క్షోణి, క్ష్మా, ధరిత్రి, క్షితి, కుహు. కు రాసి విసర్గం పెట్టాలి, ఆకారం రాయకూడదు. కుంభిని, ఇలా, ఉర్వర, ఉర్వి, గౌహ్. గౌ రాశి విసర్గం. జగతి, వసుమతి. అపి అనుంది. అపి అంటే కూడా అని అర్థం. అంటే ఇంకా ఉన్నాయి అని, కొన్నే చెప్పాను అని. ఇంకా జా మొదలైనటువంటి పదాలు ఉన్నాయి. జా అని కూడా ఒకటి ఉంటుంది. ఇట్లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పడం కోసం అపి అన్నాడు. ఇట్లా ఒక 27 పదాలు ఇచ్చాడు. వచ్చే 27 ఇచ్చాడు. ఇప్పుడు దీని కింద సూత్రం చెప్తాడు. ఒక శ్లోకం చెప్తాడు, అది సూత్రం. ఏమిటా సూత్రం అంటే తత్పర్యాయధర శైల, తత్పర్యాయ పతిర్నృప, తత్పర్యాయ రుహో వృక్ష, శబ్దమన్యంచ యోజయేత్. సూత్రం తత్పర్యాయధర శైల. ఈ భూమి పర్యాయ పదాలు 27 ఉన్నాయి కదా. ఈ 27 పర్యాయ పదాల పక్కన ధర అనే పదం చేరిస్తే, ధర కానీ ధర పర్యాయ పదాలు కానీ, ధరకు పర్యాయ పదాలు కూడా చేర్చచ్చు, చేరిస్తే అది శైల, పర్వతం అవుతుంది. అంటే పర్వతానికి పేర్లు చెప్పడంలే, పర్వతాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాడు. ఇప్పుడు ధర అనే దానికి పర్యాయ పదాలు రాసుకోండి. ధర, ధర, ధ్ర, మహాప్రాణి ధ, దాని కింద రేఫం ధ్ర. భృత్, భృత్, మహాప్రాణి భ, దానికి రుత్వం భ్రూ, తకారం భృత్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 3 అయినాయి. ఇప్పుడు భూమి ధర అంటే పర్వతము, భూమి ద్రహ పర్వతము, భూభృత్ పర్వతము. అట్లాగే భూభృత్, భూమి భృత్, పృథివీ భృత్, పృథ్వీ భృత్, గహ్వరీ భృత్, మేదిని భృత్, మహీ భృత్. ఇట్లా ఎన్ని అవుతాయి? 27. మొత్తం ఎన్ని 27లో? ఎన్ని 27లో? 3 కదా. 3 27. 3 27 ఎంత? 81 పదాలు పర్వతానికి నీకు తెలుసు. ఈ రెండు శ్లోకాలు నేర్చుకున్నావంటే, ఈ 3 పదాలు తెలిస్తే పర్వతానికి నీకు ఎన్ని తెలుసు? 81 పదాలు తెలుసు. ఇప్పుడు దాని పక్కన జా పెట్టావు అనుకో, భూమి భృజ్జ అన్నాం అనుకో, పార్వతీదేవి అయిపోయింది. భూమి భృజ్జ అంటే పార్వతీదేవి అయిపోయింది. పార్వతీదేవిని వర్ణించమంటే పార్వతి అని ఎంతసేపు పా 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 అంటే పక్కనుండేవాడు రా నిషేధం అని అంటే పార్వతి రాలేదని భయపడాల్సిన అవసరం లేదు. బుభృజ్జ, బుభృజ్జ పార్వతి. ఈశ్వరుడు కావాలంటే దాని పక్కన పా పెట్టు, బుభృజ్జప అయిపోయింది. అర్థమైపోయిందా? ఈ విధంగా పదాలను తయారు చేసుకోవడానికి ఈ నిఘంటు ఉపయోగపడుతుంది. తర్వాత తత్పర్యాయ పతిర్నృప.
అంతే. బుభృజజ అంటే గణేషు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళంతా. ఇప్పుడు పతి శబ్దానికి పర్యాయ పదాలు రాసుకోండి. పతి, పతి, పతి. ధవ, ధవ, మాధవాలో ధవ. భర్త, భర్త. ప, కేవలం ప. పతి అన్న ప అన్న ఒకటి. ఎన్నినాయి? 4 కదా. పతి, ప, ధవ, భర్త 4 అయినాయి. ఇప్పుడు ఈ 27 పక్కన 4 పెట్టినాం అనుకోండి, 108 అవుతాయా? అంతే కదా. కాబట్టి రాజుకు నీకు ఎన్ని పర్యాయ పదాలు తెలుసు? రాజుకు నీకు ఎన్ని పర్యాయ పదాలు తెలుసు? 108 పర్యాయ పదాలు తెలిస్తే ఏ పద్యంలో, ఏ గణం కాడ, ఏ ఛందస్సులో అయినా నువ్వు వెతుక్కుండే పనే ఉంది. ఇంకా దాన్ని తేవడం, అతికించడం, తేవడం, అతికించడం. తర్వాత తత్పర్యాయ పతిర్నృప. భూమి పర్యాయ పదాలకు పతి పర్యాయ పదాలు చేరిస్తే రాజు అవుతాడు. అయిపోయిందా? తర్వాత 3వ సూత్రం ఏం చెప్పాడు? తత్పర్యాయ రుహో వృక్ష. భూమి పర్యాయ పదాలకు రుహ పర్యాయ పదాలు చేర్చినామంటే చెట్టు అవుతుంది అని చెప్పన్నాడు. రుహ పర్యాయ పదాలు రాసుకోండి. రుహ, రుహ ఒకటి, రుట్టు ఒకటి. రుహ, రుట్టు, రుహ, రుట్టు. భవ, జ, ఇందాక చెప్పినాము జ. సంభవ, ఉద్భవ. సంభవ, ఉద్భవ. ఉద్భవని మళ్ళీ ప్రోద్భవ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే. ప్రోద్భవ కూడా చేసుకోవచ్చును, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎన్ని అయినాయి? రుహ, రుట్టు, భవ, జ, సంభవ, ఉద్భవ. ఈ 27 పక్కన, ఈ 27 పక్కన ప్రభవ కూడా ఉంటుంది. భవ ఉంది కాబట్టి ప్రభవ, సంభవ, ఉద్భవ, ఇవన్నీ ప్రోద్భవ, ఇవన్నీ అన్ని భవలో నుంచి వచ్చినటువంటివే. వీటిని కలుపుకుంటే ఏమవుతుంది? చెట్టు అనే అర్థం అవుతుంది. చెట్టు అనే అర్థం వస్తుంది. ఆ చెట్టుకు చర పర్యాయ పదాలు పెట్టినారనుకోండి. చర, చర, చల, అట, సంచర, సంచార, ఇవి పెట్టినామంటే కోతి అయిపోతుంది. చెట్టు మీద సంచరించేది అనే అర్థంలో కోతికి పర్యాయ పదాలు వస్తాయి. అర్థమైందా? ఆ పర్యాయ పదాలు వచ్చిన తర్వాత దానికి ఈన, ఈట్, ఈశ అనేటువంటి శ్రేష్టతా వాచకాలు వేసినారంటే హనుమంతుని పేర్లు అయిపోతాయి. ఈ ప్రణాళిక మీకుంటే నిషిద్ధాక్షరిలో మీది ఆకాశ గమనం అవుతుంది. మీకు ట్రాఫిక్ ట్రబులే ఉండవు. ఎక్కడా సిగ్నల్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఏమైనా అవతల వాళ్ళు ఏమైనా నిషేధం చేసుకుంటా ఉండి నిషేధించే ప్రాశ్నికుడిది లేట్ అవుతుందే కానీ పద్యం చెప్పే అవధానిది లేటు కాదు. ఈ ప్రణాళిక మనకు ఉండాలా. బాగుందంటవా? కంఠస్థం చేస్తే ఇంకా బాగుంటుంది. వింటేనే ఇంత బాగుంటే ఇది కంఠస్థం అయిపోయింది అనుకోండి, ఎంత బాగుంటుంది. ఆ కంఠస్థం అయిపోయినటువంటి దాన్ని ఒక బళ్ళో పోయి చెప్పినారనుకోండి పిల్లల ముందర, వాళ్ళకి బోర్డు మీద రాసి ఒరే భాష అంటే ఇంత సులభం రా, ఇది కష్టం కాదు అనేసి భూమి పర్యాయ పదాలు నేర్చుకున్న తర్వాత మీకు ఇన్ని పదాలు వస్తాయని చెప్పినాం అనుకోండి, వాడు 27 పదాలు నేర్చుకొని ఇప్పుడు మనం ఈ మూడింటికి కలిపి ఎన్ని పదాలు చెప్పినాం తెలుసా? భూమికి 27 పర్యాయ పదాలు. తర్వాత పర్వతానికి ఎన్ని పర్యాయ పదాలు చెప్పినాం? 27 × 3 ఎన్ని?
81. 81 ఒక 27 ఎంత? నోట్ చేసుకోండి మర్చిపోకుండా. తర్వాత రాజుకి ఎన్ని పర్యాయ పదాలు చెప్పినాం? రాజుకి ఎన్ని పర్యాయ పదాలు చెప్పినాం? 4 కదా. 4 27 108. 108. అది కూడా కలుపుకోండి. ఇప్పుడు చెట్టుకి ఎన్ని పర్యాయ పదాలు చెప్పినాం? 6. 6 27 ఎంత? మొత్తం ఎన్ని? అట్లా కాదు, నాకు కరెక్ట్ ఫిగర్ చెప్పు. 27 ప్లస్ 81 ప్లస్ 108 ప్లస్ 162. మొత్తం ఎన్ని? 378 పదాలు చెప్పినా నేను మీకు. ఇప్పుడు 378 పదాలు చెప్పినాను నేను మీకు. ఇప్పుడు ఈ 378 పదాల్లో ఇంకా కొన్ని మనం లెక్కించనివి ఉన్నాయి. లెక్కించనివి ఏమిటి? పర్వతం పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయి మనకు దాంట్లో లిస్టులో? ఎన్ని? 81 కదా. 81 కదా పర్వతం పర్యాయ పదాలు. ఈ 81 పక్కన జా, రొహ, రుట్టు ఇవి 6 కదా. ఈ 81 ఇంటూ 6 వేసుకోండి. అన్ని పార్వతీదేవికి పర్యాయ పదాలు చెప్పినాం. పార్వతీదేవికి 81 ఇంటూ 6 8 6 ఎంత? 48. 486 పర్యాయ పదాలు పార్వతీదేవికి చెప్పినా నేను మీకు. ఇంక రాసుకోండి సహస్రనామాలు. ఈ 2 శ్లోకాలతో మీరు సహస్రనామాలు రాసుకోవచ్చు దేనికైనా. అర్థమైందా? భాష ఇంత సులభం. పట్టుకుంటే, వదిలేస్తే ఓం నమ శివాయ. తర్వాత అట్లాంటిది ఇంకో సూత్రం చెప్తాం. ఇంకో సూత్రం. పార్వతీదేవికి పర్వతం పర్యాయ పదాలు వచ్చినాయి కదా. తత్పర్యాయ ధర శైల అన్నాం కదా. ధర పర్యాయ పదాలతో భూమికి ధరకు సంబంధం చేసి భూధర చేసినాం. ఈ భూధర అంటే పర్వతమైంది. పర్వతం యొక్క పుత్రిక కాబట్టి పార్వతి. భూధర ఉంది, భూధర ఉంది కదా. దాని తర్వాత భూధర జ, భూధర రుట్, భూధర రుహ, భూధర భవ, భూధర సంభవ, భూధర ప్రోద్భవ, భూధరోద్భవ. ఇట్లా చెట్టుకి భూమికి నేరుగా పుట్టుక పర్యాయ పదాలు చేర్చినామంటే చెట్టు. భూమికి ధర పర్యాయ పదాలు చేర్చి మళ్ళీ పుట్టుక పర్యాయ పదాలు చేర్చినామంటే పర్వతం నుంచి పుట్టినటువంటిది అనే అర్థంలో వస్తుంది. ఇప్పుడు చెట్టు పర్యాయ పదాల మీద ఏం చేయాలి మనం? చర, చల, అట, సంచర, సంచార ఈ పదాలు వాడినామంటే ఏమవుతుంది? కోతి, కోతి. దానికి మళ్ళీ ఈన, ఈట్, ఈశ ఈ వాచకాలు చేసినామంటే హనుమంతుడు అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నీటికి పర్యాయ పదాలు చెప్తున్నాడు. చల, చల, అట, అట కూడా. నీరాట వనాటములకు పోరాటం బెట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాట విలోన భద్ర కుంజరములకున్. అట శబ్దం. నీరాట నీటిలో సంచరించున్నది మొసలి, వనాట అడవిలో సంచరించున్నది ఏనుగు. అట్లా అట్లా చదువుతూ ఉన్నప్పుడు ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, అది తీసి పక్కన రాసి పెట్టుకోవాలా అధ్యయనం చేసేటప్పుడు. తర్వాత నీటికి పర్యాయ పదాలు చెప్తున్నాడు. వార్వారి జలమంబోంబుహో కం అర్ణ సలిలం పయ
శరం వనం కుశం తోయం నీరం జీవనమద్విషం అని 17 పర్యాయ పదాలు చెప్పాడు. రాసుకుంటారా? వాహ్, వా రాసి విసర్గం పెట్టుకోండి. వాహ్. దీర్ఘం వాహ్. హా రాయకూడదు, వా రాసి విసర్గం పెట్టుకోవాలి. విసర్గనెప్పుడు మనం హకారంలాగా పలుకుతాం, అనుస్వారాన్ని మకారంలాగా పలుకుతాం. వాహ్ వారి, జల జలం, అంబస్ ఇది సకారాంతం, అంబ అంబస్, అంబు అంబు అంబు, కం ఏకాక్షరం ఇది, కం కం, అర్ణహ అర్ణహ, సలిలం సలిలం, పయః, శరం, వనం, కుశం, తోయం, నీరం, జీవనం, అప్, యూపీ అప్పు లాంటిది ఇది కూడా, అప్, విషం, విషం అంటే కూడా నీరు. వశ్చరిత్రలో విషరాశింజనీయంపవో అని చంద్రోపాలంబనంలో ఉంటుంది అద్భుతమైన పద్యం. ఆ పద్యం చెప్పాడని భట్టుమూర్తిని విషకవి అన్నారు. విషం అంటే నీరు అని కూడా అర్థం. అట్లని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి విషం తీసుకుంటారా అని అడక్కండి. అంటే మన సంస్కృత పాండిత్యం అట్లా మనం దాన్ని ప్రయోగించకూడదు. ఒకడు ఒక ఇంటికి పోయాడట. వీడేమో సంస్కృతం నేర్చుకుంటాడు, అప్పుడే నేర్చుకుంటాడంట. నేర్చుకుంటూ ఉంటే ఆ ఇంటికి పోయాడు. పూర్వపు రోజుల్లో ఇండ్లు పెంకులతో కట్టేవాళ్ళు, పెంకుటిల్లు ఉండేవి. ఆ పెంకుల కింద వెదురులు పరిచి ఉండేవాళ్ళు. వెదురులు తెలుసు కదా మీకు, బ్యాంబోస్. ఆ వెదురులను పరిచి దాని మీద పెంకులు పెట్టేవాళ్ళు. ఇది తెలుసు కదా మీకు. సరే, వాడు కొత్తగా సంస్కృతం చదువుకుంటున్నాడు. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతిలో చేరాడు. వాడు సంస్కృతంలో బాగా నేర్చుకుంటున్నాడు. వాడికి సంస్కృతం మీద మిక్కుటమైనటువంటి ప్రేమ ఉంది. వాడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే రాబాబు ఎలా ఉంది ఇల్లు అని అన్నాడంట. ఆ గృహ యజమాని ఎలా ఉంది మా ఇల్లు అన్నాడంట. వాడు ఇట్టా చూసి వంశనాశనం అన్నాడంట. వంశనాశనం అన్నాడు. ఏమి రా వీడు ఇట్ట మాట అన్నాడే అని అనుకొని ఈ ఇల్లు చూసి వీడు వంశనాశనం అంటాడని పక్కన మాకు ఇంకొక ఇల్లు కూడా ఉంది, అక్కడికి పోదాం రా అని డాబా ఇంటికి దొడుక్కోపోయినాడు. అక్కడికి పోయి చూపించి ఎలా ఉంది ఇల్లు అంటే నిర్వంశం అన్నాడంట వాడు. అంటే ఇంతకీ అర్థం ఏమిటంటే వంశం అంటే వెదురు అని అర్థం. మొదటింట్లో వెదురులు పరిచారు. వెదురులు పరిచి దాని మీద పెంకులు పెట్టారు. దాన్ని చూసి వంశనాశనం అన్నాడు వాడు. వంశనాశనం అంటే వెదురులన్నీ మీరు కొట్టేశారు, అవి నాశనం అయిపోయాయి, దాంతో ఇల్లు కట్టుకున్నారు అని చెప్పడం వాడి ఉద్దేశం. అవతల ఇంకొక ఇంటికి తీసుకువెళ్ళారు. అది డాబా ఇల్లు ఇట్లాంటిది. అక్కడ వెదురులేం వాడలేదు, అందుకని నిర్వంశం అన్నాడు వాడు. అంటే మనకు సంస్కృతం తెలుసు కదా అనేసి దాన్ని ఎక్కడ ప్రయోగించవచ్చు ఎక్కడ ప్రయోగించకూడదు అని తెలియకుండా మాట్లాడకూడదు. అందుకని శ్రేయం మౌనం అపండితానాం అని చెప్పన్నారు. చాలా సందర్భంలో శ్రేయోదాయకమైనటువంటిది ఏంటంటే మనం మాట్లాడకుండా ఉండడం శ్రేయస్సు. అందుకని విషం అనేది జలానికి పర్యాయ పదం కాబట్టి ఇంటికి వచ్చినటువంటి వాళ్లకు కాసిని మంచి విషం తీసుకుంటారా అని అన్నారనుకోండి, వాళ్ళు గడప దగ్గర నుంచి అటే వెళ్ళిపోతారు, ఏదో వీడు ప్రణాళిక చేసినట్టున్నాడని. అది చంద్రహాసుని కథ. ఇతడు మనకు అహితుడు విషము నిమ్ము అని రాస్తే ఇతడు మనకు హితుడు విషయ నిమ్ము అని మార్చాడు. అది చంద్రహాసుని కథ. ఆ జలం ఇచ్చింది రాయకూడదు, అక్కడ విషమే పెట్టింది ఆవిడ. మొన్న ఆయన చెప్తున్నది ఏమిటంటే, పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ఏమిటంటే, ఒక భార్య భర్తకు విషం పెట్టి చంపింది.
ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే పేపర్లో రిపోర్ట్ చేసేటప్పుడు భార్య భర్తకు జలం పెట్టి చంపింది అని చెప్పి రాయొచ్చునా అని అంటున్నాడు. జలానికి విషం పర్యాయ పదమే కానీ విషానికి జలం పర్యాయ పదం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు, ఇట్లాంటి వాటితో సమస్యలు తయారు చేసుకొని ఇవ్వచ్చు. విషము తిన్నవాడు వృద్ధి చెందు అని ఇవ్వచ్చు. అప్పుడు ఆ విషానికి జలం అని అర్థం చెప్పచ్చు, ఏమి ఇబ్బంది లేదు. విషము త్రాగువాడు వృద్ధి చెందు అంటే సరిపోయింది, ఇబ్బంది లేదు. విషము తాగువాడు వృద్ధి చెందు అని చెప్పి ఇచ్చినారనుకోండి, ఆ విషము అనేదానికి జలం అనే అర్థం చెప్పి నేరుగా సమస్యను పూరించేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది అది. తర్వాత ఇప్పుడు ఈ జలం పర్యాయ పదాలతో తత్పర్యాయ చరో మత్స్య, నీటిలో చరించేటువంటిది అనే అర్థంలో చేపకు పర్యాయ పదాలు. తర్వాత తత్పర్యాయ ప్రదో ఘనః, ఆ నీటిని ఇచ్చేది అనేటువంటి అర్థంలో ఘనం అంటే మేఘం. జలద, వార్ది, దీ కలిపినామంటే సముద్రం, దీ కలిపితే సముద్రం. ధీ నిధి, నిలయ, రాశి, ధీ దీర్ఘం లేదు, ధీ, నిలయ, నిధి, ఇవన్నీ సముద్రం. నీటి పర్యాయ పదాల మీద ఇవి కలిపినామంటే. వార్ధి, వారిధి, జలధి, అంబోధి, అంబుది రెండు ఉన్నాయి, ఎందుకంటే ఒకటి సకారాంత పదం, ఒకటి ఉకారాంతం. కంధి, కమ్ ఉంది కాబట్టి కంధి, ఏకాక్షర పదంలో కమ్ అంటే నీరు, కంధి అంటే సముద్రం. కంద అంటే మేఘం, కంద అంటే ఒక గడ్డ. అర్థమైందా? మీరు సమస్య దీంతో కూడా చేసుకోవచ్చు, కంద అనేటువంటిది ఒక దుంప విశేషంగా భావించి కంద అనేటువంటిది మేఘం అనే అర్థంలో ఇట్లా తయారు చేసుకోవచ్చు. కాబట్టి కందాన్ని మనకి ఇచ్చినప్పుడు కందాన్ని మనం మేఘ విశేషంగా దత్తపదిలో పూరించుకోవచ్చు. ఇది ఒక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి తర్వాత అర్ణః, అర్ణోధి, అర్ణోద, సలిలధి, సలిలధి, సలిలద, పయోధి, ఇది విసర్గం వచ్చేటువంటిది కాబట్టి పయహ తర్వాత అది ఓత్వంగా మారుతుంది. పయోధి, పయోధర అంటాం కదా మనం, పయోధర మేఘానికి, అట్లాగే పయోధి. తర్వాత శరధి, శరద మేఘం, శరధి సముద్రం. వనధి సముద్రం, వనద మేఘం. కుశధి, కుశ అంటే కూడా నీరు అని అర్థం. తోయధి, తోయద, నీరధి, నీరద. జీవనది వేరు, అల్ప ప్రాణం అన్నప్పుడు జీవనది అంటే నిరంతరం ప్రవహించేటువంటి నది అని అర్థం. అక్కడ జీవ నది వేరు. ఇక్కడ జీవనది సముద్రం. జీవనం ఇచ్చేటువంటిది మేఘం అని అర్థం. జీవనద అంటే జీవితాన్ని ఇచ్చేటువంటిదని మేఘం అని అర్థం. తల్లికి కూడా జీవనద అని వాడచ్చు. తల్లిని గురించి చెప్పేటప్పుడు కూడా జీవనద అనొచ్చు. జీవితాన్ని ఇచ్చేటువంటిది అనే అర్థంలో తండ్రికి కూడా వాడచ్చు. ఇంకా స్పష్టంగా కావాలనుకుంటే జీవనదాత, జీవనదాయి అని వాడచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత జీవనం, ఇది ఒక ఏకాక్షరం. అబ్ది, అప్ అంటే నీరు,
దీనికి దీనికి ఉకారాంతం చేసి మనం ఏం చేస్తాం, అప్పు అంటాం తెలుగులో. అప్పులు అంటే నీళ్లు అని అర్థం. అప్పులు అంటే నీళ్లు, అప్పులు అంటే రుణం అని కూడా అర్థం. ఇక్కడ కూడా మీరు చమత్కారం చేసుకోవచ్చు. అప్పులు అంటే నీళ్లు. లేదు, తెలుగులో నీళ్లు అంటాం కదా, అట్లాగా. ఈ విధంగా మీరు మిగిలినటువంటిది, నేను ఊరికే 2 పర్యాయ పదాలు చెప్పినాను, మిగిలినటువంటివన్నీ మీరు ఆ నిఘంటువులో చూసుకోవచ్చు. ఈ నిఘంటు సాఫ్ట్ కాపీ ఉంది, దీన్ని గ్రూపులో పెడతారు. ధనంజయ నిఘంటు భలేవాళ్ళు సార్ మీరు. ఏ నిఘంటు అని ఇప్పుడు అడుగుతున్నారు, రామాయణం అంతా విన్నట్టు. మనం నిఘంటువులన్నింటినీ పక్కన పెట్టేసి ధనంజయ నిఘంటు ఒకటే చెప్తాండ. 3 సంవత్సరాల నుంచి ఇదే పని నాకు. ఆ ఉయ్యూరు లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి కాపీలు అయిపోయేంతవరకు ఇదే చెప్తాను. మన గ్రూప్లో ఉంది నిఘంటు, కావాలంటే మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేయమంటాం, చేస్తారు. మీరు ధనంజయ నిఘంటు అని కొట్టినా వచ్చేస్తుంది సింపుల్గా. నేను అనడం ఏంటంటే, ఫోన్లో నిఘంటువులు ఉంటాయి, ఫోన్లో అష్టాధ్యాయులు ఉంటాయి, ఫోన్లోనే ఉంటాయి. మనం ఫోన్ ఎత్తతనే ఎప్పుడు కానీ ఎవరైనా సరే ఫోన్ ఎత్తగానే వాట్సాప్ ఓపెన్ చేసినంత వేగంగా నిఘంటువును ఓపెన్ చేయము, ఫేస్బుక్ను ఓపెన్ చేసినంత విరళంగా తరచుగా మనం కావ్యాలను ఓపెన్ చేయం. కాబట్టి నేను అనడం ఏంటంటే, కొన్నైనా పుస్తకాలు మీ దగ్గర పెట్టుకోండి. మనం మొన్న పిబి శ్రీనివాస్ గారి గురించి చెప్పుకున్నాం. ఆయన ఎక్కడికి పోయినా ఇంత పుస్తకాలు కట్టెత్తుకొని పోయేవాళ్ళని. ఇప్పుడు మన ఫోన్లో కూడా ఉంటాయి. ఒక చిన్న లింక్ పెట్టుకున్నామంటే 3500 పుస్తకాలు ఉన్నాయి. నా ఫోన్లో కూడా 5000 పుస్తకాలు ఉన్నాయి. ఎందుకో చదవలేము. మనం ఇట్లా పెట్టుకొని ఓపెన్ చేసుకొని 2 పద్యాలు చదివే కొద్దీ పైనుంచి నోటిఫికేషన్ కనిపిస్తుంది మనకు, వాట్సాప్ నోటిఫికేషను. అది ఎవరు పెట్టారు ఏమో అనేసి దీన్ని ఏం చేస్తామంటే పక్కకు పెట్టి వాట్సాప్ ఓపెన్ చేస్తాం, అయిపోయింది. ఇంకా వాట్సప్ ఫేస్బుక్ అనేటువంటి ఊబి లాంటివి, దిగడమే కానీ పైకి రావడం ఉండదు. కాబట్టి ఒక్క పుస్తకమైనా పెట్టుకోండి, ఒక పుస్తకం ఎప్పుడు మీ సంచిలో ఉండేటట్టు వేసుకోండి. అది ధనంజయ నిఘంటు అయినా పర్వాలేదు, మనుచరిత్ర వస్తుచరిత్ర అయినా పర్వాలేదు, ఏదో ఒక పుస్తకం ఉండాలి. ఆటో ఎక్కి కూర్చున్నాము, ఎత్తి ఒక శ్లోకం చదువుతాం, ఏముంది, శిలీముఖశ్వరో బాణో మార్గణో రోపణ కణః ఇషుఃకాండ క్షురప్రంచ నారా చంతోమరం తథా అని ఒక శ్లోకం నేర్చుకుంటాం, ఒకటి చదువుతాం. దాంట్లో సగం గుర్తుంటుంది, అవధానంలో దాంట్లో పావుభాగం గుర్తుంటుంది. ఆ పావుభాగంలో ఉండే 2 పదాల్లో ఒక పదం మనకు ఉపయోగపడుతుంది, చాలు, గట్టెక్కిపోతాం. మహాపండితులైపోయి మళ్ళీ మనం నిఘంటువులు కొత్తగా రాయాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నది మనకు పిండి ఎంత ఉంటే దాంతో రొట్టె చేసుకుంటాం, బాగా చేసుకుంటాం, శ్రద్ధగా చేస్తాం, తృప్తిగా తింటాం. తిందామా? ఈ నిఘంటు తరగతిని మనం నిర్వహించుకున్నాం. ఇది కేవలం మీకు పరిచయం చేసేటువంటి తరగతి. దీని మీద మీ పరిశ్రమ మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. ఈ క్లాసు మీకు ఫలితాన్ని ఇవ్వదు. ఈ క్లాసు వల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు. నిఘంటువు యొక్క పరిచయం మాత్రమే మీకు ప్రయోజనం. అయితే మీరు ఆ నిఘంటువుని ఖచ్చితంగా దొరకబుచ్చుకొని చదువుకొని వాటిని మనసులోకి తెచ్చుకున్నారంటేనే ప్రయోజనం ఉంటుందని తెలియజేస్తూ ఈ మధ్యాహ్నం తరగతిని ఇక్కడికి ముగిస్తున్నాం. ఇప్పుడు మన మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు తదనంతరమైనటువంటి విషయాన్ని గురించి ప్రకటన చేస్తారు. ధన్యవాదాలు. క్లాస్ తర్వాత
ఫాస్ట్గా ఉన్నాయి ఒక్కసారి అది ఇప్పుడు చెప్తాను. ఇక్కడికి అయిపోయింది. జిఎం రామచరణ్ గారి క్లాసు, రామకృష్ణారావు గారి క్లాసు. ఇందాక నిఘంటువుల గురించి అద్భుతమైన ప్రసంగం విన్నాం. వారు అడగగానే నాకు డౌట్ వచ్చింది, ఇంతకుముందు మీకు చెప్పిన నిఘంటు పేరు ఏంటండి? ధనుంజయ నిఘంటు. చెప్పింది ఆమదాల మురళేనా? అది గుర్తుపెట్టుకోండి, ధనుంజయ నిఘంటు. అవకాశం ఉంటే ధనుంజయ నిఘంటువులు తెప్పించి అవధానులు కాదలుచుకున్న వాళ్ళందరికీ అందజేయమన్నా కూడా మాకేం ఇబ్బంది లేదు, అందజేస్తాం. మీరు అవధానం చేస్తానని నాకు గ్యారంటీ ఇస్తే, ఎవరెవరు నాకు గ్యారంటీ ఇస్తారో వాళ్ళకు ఆ నిఘంటువులు నేను అందజేస్తాను. ఎందుకంటే పుస్తకం ఉంటే చాలదు, దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి. పుస్తకం మస్తకంలో పెట్టుకుంటే లాభం లేదు, అలాగే మన కప్బోర్డులలో ఉంటే లాభం లేదు. వాటిని నిత్యం ఉపయోగించుకునే పద్ధతిలో మీరు వాడుకుంటా అంటే అవి తెప్పిద్దాం. మనకు సమయం ఎక్కువ లేదు, మరి వాళ్ళు ఆర్డర్ చేస్తే రేపు వస్తాయో తెలియదు. వస్తే 50 రూపాయలకు నిఘంటు పెద్ద కష్టం కాదు. మీ 8 మందో ఏమో ఉన్నారు కదా, మీరు చేస్తానన్న వాళ్ళకు తప్పకుండా తెప్పిద్దాం. అది అలా ఉంచితే ఇవాళ నిఘంటువుల గురించి ఎంత చక్కని ఉపన్యాసాన్ని మనం విన్నాం. శ్రీశ్రీ గారు శ్మశానాల వంటి నిఘంటువులు దాటి అంటాడు. అంటే ఆయన అన్నీ చదివాడు, ఆయనకు అన్నీ తెలుసు. నిఘంటువులన్నీ ఆయన ఆపోషణ పట్టినవాడు. అలాగే ఛందస్సుల సర్ప పరిష్వంగం అంటాడు. ఛందస్సుల లక్షణాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన గొప్ప ఛందోవేత్త అయినప్పటికీ శ్రీశ్రీ గారు అలా అనడం వల్ల ఒక తరం మొత్తం నిఘంటువులు పక్కన పెట్టేసింది, ఛందస్సును పక్కన పెట్టి వచన కవిత్వం వెంటబడ్డది. ఇవాళ మళ్ళా మనం పద్య కవిత్వాన్ని, వచన కవిత్వాన్ని మళ్ళా అర్థం చేసుకోవడానికి, ప్రయత్నం చేసుకోవడానికి, నిఘంటువులను మళ్ళీ అనుసరించడానికి కొన్ని వేదికలు ఇలాంటివి ఏర్పడ్డాయి. వీటిని మనం ఉపయోగించుకుందాం. నిఘంటువుల్ని నిత్య జీవన వ్యవహారాల్లో భాగంగా పెట్టుకుందాం. ఏ పదం వచ్చినా ఆ పదానికి సంబంధించిన ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు, ఒక భూమి తెలిస్తే కొండ తెలుస్తుంది, కొండ తెలిస్తే ఆ కొండ పట్టి తెలిసిపోతున్నది, కొండ పట్టి తెలిస్తే ఆ భర్త తెలిసిపోతాడు. ఇలా ఒకదాని నుంచి ఒకటి మనం ఎన్ని పదాలైనా సృష్టించుకోవచ్చు. మన పద సంపద అలా పెంచుకోవాలి. అట్లాంటి మంచి మార్గాలు చెప్పిన ఆమదాల మురళి గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, వారు చేసినటువంటి ఉపన్యాసం, ఇవాళ ఈ పాఠం ఇదంతా కూడా రాసి పెట్టాలని ఉంది నాకైతే. మొత్తం ఇవన్నీ రికార్డు చేసాం, పెట్టాము. ఇవన్నీ ఒక మంచి వ్యాసంలాగా తయారు చేసి తెలుగు పండితులు అందరికీ అందించాలి. ఇవాళ రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పండితులందరికీ అందించాలి. అలాగే ఇందాక ఉదయం విశేష వృత్తాల గురించి సుబ్బలక్ష్మి గారు చెప్పారు. అవి కూడా చాలా చాలా ఉపయోగకరం. అంటే కేవలం ఒకే ఛందస్సు కాకుండా ఆడుకోవచ్చు. బులుసప్పన్న గారి అవధానం, శతావధానం మేము వెళ్ళి చూస్తే ఆమె ఆశువులన్నీ కూడా రకరకాల ఛందస్సులు చెప్పారు. చెప్పిన ఛందస్సు చెప్పకుండా రకరకాల ఛందస్సులలో ఆశు పద్యాలని చెప్పి చూస్తున్న వాళ్ళను విస్మయచకితులు చేశారు. అలాగే ఆమదాల మురళి గారు కూడా అలా చేస్తారు. ఇది వివిధ ఛందస్సులు మనకు సాధనలో ఉంటే ఇలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవాళ విశేషం ఏమిటంటే, సిద్దిపేట నుంచి మిత్రులు సింగీతం నరసింహారావు గారు, జనమంచి ఫణీంద్ర గారు, అలాగే అమరవాది రాజశేఖర్ శర్మ గారు ఇచ్చేసి ఉన్నారు. మిత్రుల్ని నేను సాదరపూర్వకంగా ఈ సభకు ఆహ్వానిస్తున్నాను. గుప్తా గారు, మిత్రుల్ని సన్మానించుకుందాం. గుప్తా గారు రండి. జనమంచి ఫణీంద్ర సోదరుడు, అలాగే సంగీతం వారు అమరవాది రాజశేఖర్ శర్మ గారు. అమరవాది రాజశేఖర్ శర్మ గారు మంచి వాగ్గేయకారుడు నా దృష్టిలో. ఆయన చక్కని పాటలు రాస్తారు, చక్కని పాటలు ఆలపిస్తారు. ఆయన తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి రాసిన పాట చాలా విఖ్యాతమైంది. ఆ పాటను వారిని ఆ పాట జ్ఞాపకం ఉంటే ఒకసారి ఆ పాటను ఆలపించవలసిందిగా కోరుతున్నాను. ఆ పాటతో ఈ పూట కార్యక్రమాలు సమాప్తమవుతాయి. వెంటనే భోజనాలకు సాపాటుకు వెళదాం.
రండి. తర్వాత సాయంత్రం రామశర్మ గారు ఇచ్చేస్తే ఆయన తరగతి ఒకటి ఉంది. ఆ తర్వాత ఇంకొకటి నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి ఉపన్యాసం ఉంది. ఇంకోటి మన నిన్న విచ్చేసినటువంటి చింతా రామకృష్ణారావు అన్నయ్య గారు వారు చిత్రకవిత్వం, బంధకవిత్వం అది కూడా చాలా అవసరం, అవధానులకు చాలా అవసరం. ఆ చిత్రకవిత్వం మీద వారి ప్రసంగం ఉంది. తర్వాత శతావధాని నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి అష్టావధానం ఉంది. ఇవాళ వారు చేయబోయే అష్టావధానం 378వ అష్టావధానం. అంటే వారు ఎంత సీనియర్ మోస్టో చూడండి. అది చూద్దాం. దానికి మీరే ప్రణాళిక రచించాలి. ఎవరెవరు ఏ అంశాలు ఉండాలో అవన్నీ మీరే చూసుకోవాలి అనే. వీణియనాద వినోదంలా తేనియ మధురిమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష రామచిలుకలాపనలా జామురాతిరి వెన్నెలలా బోసి నవ్వులా దొంతరలా విరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచే తెలుగు భాష వీణియనాద వినోదంలా తేనియ మధురిమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష ఆది కవిగా నన్నయ్య భట్టుకు ఖ్యాతి నొసగనాడు మోదమొసగ ఇతిహాస వేదికై భాసముందె చూడు సాధువైన పలు ప్రబంధములకు స్థానమిచ్చవీడు ఆదరించి శతకాల కీర్తనలు నలరజేయుగూడు ఆధునికంబున పలు ప్రక్రియలకు ఆదరువై విలసిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఇది సాటిలేనిది మేటి అయినది ఇది సాటిలేనిది మేటి అయినది కోటి వర్ణ విరితోట అయినది వీణియనాద వినోదంలా తేనియ మధురిమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష విజయనగర సామ్రాజ్య నాయకుని బిరుదుగొన్న పలుకు ప్రజల నాలుకన పద్యగానమై ప్రణతులందు కులుకు అజరామరమై బ్రౌను సేవ నలరారుచున్న సరుకు గజారోహణము ఘన పెండేరము ఘనతగొన్న తళుకు అజంత భాషై హృదంతరాళలో ఇటాలియన్గా మెరిసింది సృజించలేమిది ప్రాచీన భాషని ప్రసిద్ధ హోదా పొందింది ఇది సంస్కృతైనది ఇది సత్కృతైనది ఇది సంస్కృతైనది సత్కృతైనది భావమైనది జీవమైనది వీణియనాద వినోదంలా తేనియ మధురిమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష రామచిలుకలాపనలా జామురాతిరి వెన్నెలలా బోసి నవ్వులా దొంతరలా విరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచే తెలుగు భాష తెలుగులోన మాట్లాడేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం పలు భాషలలో పాటవమున్న తెలుగు తల్లిని మెరిపిద్దాం
తల్లి తెలుగును మురిపిద్దాం. జయహో తెలుగు, జయహో తెలుగు, జయహో తెలుగు, జయహో తెలుగు. జయహో తెలుగు. ఎన్ని పద్యాలు చెప్పినా చప్పట్లు మోగలేదు. ఒక్కసారి గానం వినగానే హృదయం పులకించింది, రెండు చేతులు ఒక దగ్గరికి వచ్చాయి. అది గానానికి ఉన్నటువంటి గొప్పతనం. హృదయాన్ని రసార్ద్రీభూతం గావిస్తుంది ఈ గానం. అలాగే పద్యాలు కూడా కొన్ని మత్త కోకిల లాంటి పద్యాలు పాడినప్పుడు అనుకోకుండా మీరు తాళాలు వేస్తారు. అంటే గానానికి అంత ఇది ఉంది. అవధానికి గాత్రం కూడా తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. నాగపండి శర్మ గారు గొప్ప ఉదాహరణ. ఇప్పుడు మా అమరవాది వారిని, మీసములు ఎవరు లేరని మీసములు పెంచిన మా అమరవాది రాజశేఖర కవి గారికి సత్కారం. నాన్న భరత్ శర్మ, శతావధాని భరత్ శర్మ గారు, అలాగే శతావధాని ఆమదాల మురళి గారి చేతుల మీదుగా సత్కారం. మధ్యలోకి రండి. మా సోదరుడు సింగీతం నరసింహారావు గారిని. అయ్యా ఇంకొకటి మీరు రండి ముందు, సన్మానం ఆకలి వేస్తున్నాయి సార్, అందరికి ఆకలి. మీరు ఆ ఫోన్ అందుకోండి. జనమంచి ఫణీంద్ర అన్న రా, పైకి రా. జనమంచి ఫణీంద్ర శర్మ గారు చెప్పండి, పద్యాలు చెప్పండి. సింగీతం నరసింహారావు గారు వారు ఆంగ్లోపాధ్యాయులైన పద్యాలపైన మంచి శ్రద్ధ కనబరిచి పద్య విద్యలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారు. వారు ఏదో పద్యాలు రెండు చెప్తారట. అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త నిర్వహణలో 4వ అవధాన శిక్షణా శిబిరం నడుస్తున్నది. చాలా ధన్యవాదములు అన్నయ్య వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఛందస్సు సంబంధించిన పద్యం వినిపిద్దామని. తేనెలలకు శబ్దములు, తేనెలలకు శబ్దములు తేజము నింపగ పద్యధారలై మానిని వృత్త ఛందమున, మానిని వృత్త ఛందమున మైమరపించును పద్యహృద్యమై గానము చేయగోరెదము, గానము చేయగోరెదము కమ్ర మనోజ్ఞత కూర్చుమంచు మా శ్రేణులనందరిన్, మా శ్రేణులనందరిన్ కవుల శేముషిదెల్పుడి పద్యమల్లుచున్ అంచు. ఇంకొకటి వినిపిస్తాను. పద్యపు పాయసం పురిచి పైబడ నాలుక నూరకుండదే, పద్యపు పాయసం పురిచి పైబడ నాలుక లోలలాడ మా నాలుక మా హృదయమనంతమై జిలిగి హేమ సువర్షపు జల్లు తుల్యమౌ విద్యలయందు పేర్మిగను విఘ్నతతో చరించు యత్నమున్ చోద్యమదేమి కాదు, చోద్యమదేమి కాదు పరిశోధన చేయుడి పండితావళు. ధన్యవాదము సార్. మళ్ళా 2 గంటల 30 నిమిషాలకు ఇదే అలా వరుసలపై కలుసుకుందాం. అంతవరకు సెలవు.